పక్షవాతం వచ్చిన తర్వాత మెదడులో జరిగే మార్పులు ఏ దశలో ఎటువంటి వైద్యం చేస్తే మనకి పేషెంట్కి బెనిఫిట్ జరుగుతుందో చూద్దామండి. పక్షవాతం ఆర్ పెరాలసిస్ మనం బ్రాడ్గా చూస్తే 2 కేటగిరీస్గా విభజిస్తామండి. మొదటగా మెదడులో రక్తనాళాల్లో పూడిక వల్ల వచ్చేది, వీటిని మనం ఇస్కిమిక్ స్ట్రోక్స్ అంటాం. ఇది దాదాపు 70% పక్షవాతం పేషెంట్లో ఈ టైప్ ఆఫ్ వెరైటీ ఉంటుంది. రెండోది మన హెమరేజిక్ స్ట్రోక్, ఇది రక్తస్రావం వల్ల వస్తుందండి. దాదాపు 25 నుంచి 30% పక్షవాతం వచ్చిన పేషెంట్లో ఈ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు. ఇస్కిమిక్ స్ట్రోక్ వివిధ దశల్లో మనం చూద్దామండి. మొదటగా మొదటి 6 గంటలు ఇది మనం హైపర్ అక్యూట్ స్టేజ్ అంటాం. 6 నుంచి 72 గంటలు దీన్ని అక్యూట్ ఫేజ్ అంటాం. 72 గంటల నుంచి నెక్స్ట్ 1 to 2 వీక్స్ దీన్ని సబ్ అక్యూట్ స్టేజ్ ఆఫ్ స్ట్రోక్ అంటాం. ఆ తర్వాత అంటే 20 రోజులు పైబడిన తర్వాత వచ్చే దశని మనం క్రానిక్ ఫేజ్ ఆఫ్ స్ట్రోక్ అని అంటామండి. మెదడులో క్లాట్ వచ్చిన తర్వాత అంటే రక్తనాళాల్లో పూడికి వచ్చిన తర్వాత మెదడులో కొంత భాగం మనకి షాక్లోకి వెళ్ళిపోద్ది. దీన్ని మొత్తం మనం ఇన్ఫార్క్ట్ జోన్ అంటాం. రక్తస్రావం కొంత భాగం కంప్లీట్గా ఆగిపోవటం, కొంత భాగం రిస్క్ జోన్లో ఉండటం అనేది జరుగుతుందండి. కంప్లీట్గా ఆగిపోయిన ఏరియాని మనం అంబ్రా అంటాం. చుట్టుపక్కల ఉండే అంటే వైటల్ ఏరియా ఫంక్షనింగ్లో ఉండదు అది, కానీ అందులో కొంత జీవం అనేది ఉంటుంది. దీన్ని మనం పెనంబ్రా అనేది అంటామండి. టైం గడిచే కొద్ది నిమిషానికి చూస్తే దాదాపు 1 to 2 మిలియన్ న్యూరాన్స్ అనేవి క్షీణించిపోతూ ఉంటాయి. దీన్ని మనం 2 విధాలుగా డీల్ చేయొచ్చండి. మొదటగా 6 అవర్స్ లోపల ఒక పేషెంట్ రాంగ్లోనే వాళ్ళని వెంటనే మనం స్కాన్ చేసి ఇస్కిమిక్కా హెమరేజిక్కా అనేది డిటర్మైన్ చేసి, ఇస్కిమిక్ స్ట్రోక్ అయితే మనం ఒక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా టెనక్టిప్లేజ్ కానీ లేకపోతే ఆల్టిప్లేజ్ అనే ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఆ క్లాట్ని కరిగించి రక్తం పునరుద్ధరించడం అనేది జరుగుతుందండి. కొంతమందికి మేజర్ వెజల్స్లో బ్లాక్స్ ఉంటాయి, వాటిని మనం యాంజియో చేసి ఒక వైర్ ద్వారా క్లాట్స్ రిట్రైవ్ చేయడం కానీ లేకపోతే స్టంట్ వేసి రక్త ప్రసరణ పునరుద్ధరించడం అనేది జరుగుతుందండి. రెండోది సబ్ అక్యూట్ ఫేజ్ ఆఫ్ స్ట్రోక్ అండి. ఇది 6 అవర్స్ టు నెక్స్ట్ 72 అవర్స్ ఆఫ్ స్ట్రోక్. మనం ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎస్పెషల్లీ వాళ్ళకి ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ షుగర్ కానీ బీపీ ఉంటే కంట్రోల్ చేయటం, సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 72 అవర్స్ నుంచి నెక్స్ట్ 2 to 3 వీక్స్ దీన్ని సబ్ అక్యూట్ స్టేజ్ ఆఫ్ స్ట్రోక్ అంటాం. మెదడులో కనుక ఎక్కువగా కనుక వాళ్ళకి డ్యామేజ్ ఉంటే ఈ టైంలో మెదడు వాపు రావటం, ఎలా అయితే మనకి చేయికి దెబ్బ తగిలితే 3వ రోజు 4వ రోజు వాపు వస్తుందో మెదడులో కూడా ఏదైనా దెబ్బ తగిలితే మనకి 3వ రోజు 4వ రోజు వాపు వస్తుంది. ఇంకా 4th ఫేజ్ అండి, ఆఫ్టర్ 20 days 3 వీక్స్ మనకు వచ్చే ఫేజ్ క్రానిక్ ఫేజ్ అండి. క్రానిక్ ఫేజ్ అంటే మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోయి ఇనిషియల్ డ్యామేజ్ సెటిల్ అయిపోయి ఈవెన్ రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేసాక 30% ఆఫ్ ద పేషెంట్స్లో డెఫిసిట్స్ అనేవి మిగిలిపోతాయి. కానీ వీళ్ళ రికవరీ అప్ టు 1 to 2 years మనం చేయొచ్చు. ఇది మెయిన్లీ ఫిజియోథెరపీ ద్వారా, వాళ్ళ యొక్క రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్ ద్వారా, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మార్చడం వల్ల దీన్ని మోడిఫై చేసే అవకాశం అనేది ఉంటుందండి. సో మనం ఓవరాల్ చూస్తే కనుక బ్రెయిన్ థెరపీ అనేది ఇట్ ఈస్ టైం డిపెండెంట్, అంటే టైమ్ ఈజ్ బ్రెయిన్. సో మనం కరెక్ట్ టైంలో రెస్పాండ్ అయ్యి వాళ్ళని ప్రాపర్ సెంటర్ కనుక తీసుకెళ్ళగలిగితే వాళ్ళ యొక్క డిసేబిలిటీ లేకపోతే వాళ్ళ యొక్క లైఫ్ రిస్క్ అనేది చాలా వాటికి మనం తగ్గించవచ్చు అండి. థ్యాంక్ యూ.